నమస్సుమాంజలి. నేను ఈరోజు క్యాలీఫ్లవర్ పికల్ చేస్తున్నాను. దానికోసం వేడి వాటర్ పెట్టి క్యాలీఫ్లవర్ అయితే ఇలా కట్ చేసుకొని ఆ పీసెస్ని బాగా మరిగిన వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలి. వాటిని అలా బాగా వేడి నీళ్ళల్లో వాష్ చేస్తేనే అవి నీట్గా వస్తాయి. అందుకోసం నేను పెద్దగానే వాటిల్ని ఉంచానన్నమాట. పెద్ద ముక్కలుగా ఉన్నవి క్లీన్ కావడానికి చాలా ఈజీ అవుతుంది. మనం ముందుగానే చిన్న చిన్న పీసెస్ చేసేస్తే అది తీసేటప్పుడు కానీ కొంచెం వేస్టేజ్ ఎక్కువ పోతుంది. అందుకోసమే పెద్దగానే ఉంచాను. చూసారు కదా సైజు. దాన్ని నేను ఒక క్లాత్ మీద ఆరబెడుతున్నాను. ఇలా ఆరబెట్టవలసింది ఒక 4 గంటలు అయితే ఖచ్చితంగా ఆరనివ్వాలి. కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మెంతులు, ఆవాలు దోరగా వేయించాలి. $25 grams మెంతుల్ని అయితే నేను వేయిస్తున్నాను. అలా వేయించి వెంటనే ఆవాల్ని కూడా కొంచెం వేడి చేసి ఆవాలు, మెంతులు రెండు కూడా వేయించాక ఆవపిండి, మెంతుపిండినైతే మనం ఇప్పుడు రెడీ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ఆరబెట్టుకుని ఉంచిన ఆ క్యాలీఫ్లవర్ పీసెస్లోకి సాల్ట్ వేసి కలుపుతున్నాను. ముందుగా పసుపు, దీనికి నేనైతే ఒక చిన్న టీ గ్లాసులు సాల్ట్ అయితే నిండుగా వేశాను. అదే టీ గ్లాస్తో కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆవపిండిని ఆ గ్లాస్కి కొంచెం తగ్గించాను. అంటే అందులో మెంతులు ఉండడం వల్ల చేదు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అది చూసుకుని గ్లాస్కి కొంచెం తగ్గించి వేశాను. అదే గ్లాస్తో ఒక గ్లాసుడు గ్రౌండ్నట్ ఆయిల్ని వేశాను. ఒక 50 grams వరకు చింతపండు అయితే పట్టింది. ఆ చింతపండు గుజ్జుని బాగా తీసి ఇప్పుడు నేను దీనిలో మిక్స్ చేసేస్తున్నాను. చింతపండు గుజ్జు తీసుకునే విధానం చాలా ఈజీ ప్రాసెస్లో నా ఛానల్లో ఆల్రెడీ ఉంచాను. వాటిని అన్నిటిని అలా చేతితో మిక్స్ చేస్తే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతుపిండి వేసాం. దానికి ఇప్పుడు మంచిగా తాలింపు అయితే రెడీ చేయాలి. అల్లం వెల్లుల్లి కాకుండా ఉట్టి వెల్లుల్లి వేస్తే సరిపోతుంది. కొంతమంది అల్లం కూడా యాడ్ చేస్తారు, కానీ నేను అల్లం యాడ్ చేయడం లేదు. ఓన్లీ వెల్లుల్లి 3 పాయల్ని తీసుకొని దాన్ని లైట్గా గ్రైండ్ చేసి ముందుగా ఆయిల్లో దాన్ని వేపుతాను.
ఇక్కడ 50 గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఈ వెల్లుల్లి ముద్దని ముందుగా వేయించి మనం కలిపి పెట్టుకున్నటువంటి పికిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించింది వేయాలి. వెల్లుల్లి ముద్ద చక్కగా దగ్గరుండి నెమ్మదిగా గరిటెతో కదుపుతూనే వేయించాలి. అప్పుడే అది మంచి కలర్ వస్తుంది. దాంతోపాటు మనకి మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా సువాసన రావడం కోసం మాత్రమే నేను వేయిస్తున్నాను. లేదు అంటే నార్మల్గా కూడా అలా మనం కలిపి పెట్టుకున్నటువంటి పిక్కల్లో డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. ఇలా నేను ఆయిల్లో వేయడానికి కారణం కేవలం మంచి వాసన రావడం కోసం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం వేయించాల్సి ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేయించడానికి కొంచెం టైం పడుతుంది. చూసారుగా మంచి కలర్ అయితే వచ్చింది. ఈ కలర్లో ఉన్నదాన్ని ఇప్పుడు మనం ఆ పికెల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ అదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి మనకి తాలింపుకి సంబంధించి ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి దానికి తగిన విధంగా మళ్ళీ ఇంకో 50 ml ఆయిల్ అయితే పడుతుంది. సేమ్ 50 ml అయితే మళ్ళీ ఆయిల్ని వేసాను. ఈ ఆయిల్ కనుక వేడెక్కిన తర్వాత యాక్చువల్గా సాయి మినపప్పు వేస్తారు కదా, నేను ఇప్పుడు అలా వేయకుండా మినపప్పు అంటే పొట్టు మినపప్పు ఉంటుంది కదా, దాన్ని వేసి వేయించబోతున్నాను. ఈ పొట్టు మినపప్పు వేగుతూ ఉంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నేను ఇలా పొట్టు మినపప్పును కూడా తాలింపుల్లోకి వాడతానన్నమాట. మంచి సువాసన అయితే ఆ పొట్టు వేగినప్పుడు బాగా వస్తుంది. ఇలా వేగాక ఆ మినపప్పు అయితే మంచి కలర్లోకి అయితే రావాల్సి ఉంది. కొంచెం టైం తీసుకుంటుంది మినపప్పు వేగడానికి. ఇప్పుడు కలర్ కొంచెం వస్తుంది. ఈవెన్గా వేగడం కోసం అలా గరిటెతో రొటేట్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు ప్రతి బద్ద కూడా కరెక్ట్ కలర్ వస్తుంది. అందుకోసం కదిపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కలర్ వచ్చింది, ప్లస్ మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు మనం దీనిలో 1 by 1 ఆవాలు, జీలకర్ర అవన్నీ తాలింపులకి సంబంధించిన అవన్నీ ఇంగ్రీడియంట్స్ని వేసుకుని మంచిగా తాలింపులు అయితే రెడీ చేయాలి. ముందుగా జీలకర్ర వేసి ఈ తాలింపు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మన ఫ్లేమ్ని స్టవ్కున్న ఫ్లేమ్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. లేదు అంటే ఆవాలు కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆవాలు ఎప్పుడూ కూడా మంచి కలర్లోనే ఉండాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేశాను కదా, ఎండుమిర్చిని ఎప్పుడైనా ఎంత బాగా వేయిస్తామో అంత మంచి ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది. అలా వేయించకుండా సరిగా మనం గనక వేస్తే స్మెల్ రాదు. దాని తర్వాతనే కరివేపాకు వేయాలి. ఎండుమిరపకాయ వేగిన వాసన వచ్చాకే
కరివేపాకు అయితే వేసి మనం వేయించుకోవాలి. ఆ ఆకులు పెళా పెళామనే సౌండ్ వచ్చేలాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ తాలింపు వేగేటప్పుడు వచ్చే వాసన చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తాలింపును మాత్రం చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పికెల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను తాలింపుని. చూశారు కదా ఎంత చక్కగా అయితే మనకి పికిల్ రెడీ అయిందో. ఈ పికిల్లోకి మనం ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతుపిండి, చింతపండు గుజ్జు, తాలింపులకి సంబంధించిన తాలింపు దినుసులు అన్నీ అయితే వేసుకున్నాం. అందుకే ఎంతో మంచిగా కలర్ఫుల్గా మనకి అయితే పికిల్ రెడీ అయింది. తాలింపులో మాత్రం మర్చిపోకుండా మనం వెల్లుల్లిపాయ ముద్ద మాత్రం ఖచ్చితంగా వేయాలి. వెల్లుల్లిపాయ ముద్ద వల్ల కూడా మనకి మంచి సువాసన వస్తుంది, పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా వెల్లుల్లిపాయల్ని స్కిప్ చేయకూడదు. తాలింపుని మంచిగా వేయించి వేసాం కదా, దాని కారణంగానే ఈ పికిల్ మంచి టేస్ట్ అయితే వస్తుంది. మినపపొట్టు సువాసన, ఎండుమిరపకాయ చక్కగా వేగిన ఆ స్మెల్, ఇవన్నీ పచ్చడిలో తాలింపు వేస్తున్నా సరే చాలా బాగా వస్తుంది. రెడీ అయింది పచ్చడి. థ్యాంక్ యూ.